ఈరోజు రాష్ట్రంలో మే చరిత్రలో 13 ఒక చారిత్రాత్మక రోజు. అనపర్తి ఎమ్మెల్యే ఈరోజు చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన రోజు. గత సంవత్సరం మే 13 పోలింగ్ జరిగిన రోజు. ఒక నిశ్శబ్ద విప్లవంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఒక అరాచక పాలనని అంతమొందించిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఒక అరాచకమైన పరిపాలన సాగుతున్న నేపథ్యంలో నిశ్శబ్ద విప్లవంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వైఎస్ఆర్సీపీని కోకటి వేళ్లతో పెకలించిన రోజు. అదేవిధంగా ఆటవిక రాజ్యం అమలు చేస్తున్న అనపర్తి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీని కోకటి వేళ్లతో పెకలించిన రోజు మే 13. అటువంటి సందర్భంగా ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకానికి, నియోజకవర్గ ప్రజానీకానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, అనపర్తి నియోజకవర్గంలో ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల ప్రయోజనాల కోసం చేపట్టిన కార్యక్రమాలు ఒక్కసారిగా ప్రజల ముందుకు తేవాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి గత సంవత్సరం ఏదైతే ఈరోజు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, అదేవిధంగా అనపర్తి నియోజకవర్గం ప్రజానీకం ఇచ్చారో వారందరికీ మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మీరు ఏదైతే ఆశించి కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో గెలిపించారో, ఇక్కడ మరీ ముఖ్యంగా ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని నాకు కట్టబెట్టారో, ముఖ్యంగా వైసీపీ ఏదైతే కుయుక్తులు పన్ని, కుట్రలు పన్ని, కుటిల రాజకీయం చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీలో లేకుండా చేయాలి, తద్వారా రామకృష్ణారెడ్డి పోటీలో లేకుండా చేయాలని ఆనాటి శాసనసభ్యులు, వారి సలహాదారులు, వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాన్ని అటు రాజకీయ పార్టీలు కానీ ఇటు ప్రజలు కానీ తిప్పుకొట్టి నన్ను శాసనసభ్యునిగా ఎన్నుకున్న రోజు. అటువంటి నేపథ్యంలో ఇవాళ గత సంవత్సర కాలంగా నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడం కోసం, నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో పయనింపజేయడం కోసం, నియోజకవర్గ ప్రజల యొక్క ఆశయాల్ని తీర్చడం కోసం నేను నిర్విరామంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పెద్ద ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి సహకారంతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అమరావతి నిర్మాణం, పునర్నిర్మాణం కార్యక్రమానికి ఇటీవలే ప్రధానమంత్రి గారు వచ్చి పునఃప్రారంభ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా పోలవరం ముందుకు సాగుతూ ఉంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో అధ్వానంగా తయారైన రహదారుల్ని గుంతలు పూడ్చి ప్రయాణికులకు సౌకర్యవంతంగా చేయడం జరిగింది. మరొక పక్క దుర్భేద్యమైన సాగునీటి వ్యవస్థ ఒక అడవుల్లా తయారైంది. సాగునీటి వ్యవస్థ అంటే సాగునీరు వెళ్లకుండా వీడ్ కానీ సిల్ట్ కానీ డిపాజిట్స్ అయిపోయి ఒక దుర్భేద్యమైన వ్యవస్థలో ఉన్నదాన్ని సాగునీరు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకోవడంలో కానీ, మరోపక్క సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో కానీ, అన్ని విధాలుగా రైతులకి స్వాతంత్రం చేకూర్చడంలో కానీ అన్ని విధాలుగా ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున ప్రయోజనాలు చేకూర్చడం జరుగుతూ ఉంది. స్వాతంత్ర్యం వచ్చినాటి నుంచి ఎప్పుడూ చేకూర్చినంత ప్రయోజనం ఈసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి చేకూర్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. 3 లక్షల కోట్ల రూపాయల మేరకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని
పట్టాలు ఎక్కించడం కోసం తన వంతు సహకారం అందిస్తూ ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్న సహకారం కానీ రాష్ట్రంలో వ్యవస్థల్ని చక్కదిద్దడం